హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మన డైట్ సిరీస్లో డే 7. ఈ డే 7లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను ఆలు పరాటా ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి గోంగూర పులిహోర చేద్దాం అనుకుంటున్నా. సో ఈ రెండు రెసిపీస్ వచ్చేసి ఈ వీడియోలో పెట్టాను. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీస్ అయితే నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఆలు పరాటా అయితే టేస్ట్ మాత్రం ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ ఆలు పరాటాకి అయితే నేను ఫస్ట్ 2 పొటాటోలు తీసుకొని మంచిగా బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసుకున్నాను. అందులో ఆనియన్, కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకున్నా. ఇందులోనే నేను మల్టీగ్రెయిన్ పిండి అయితే వేస్తున్నాను. గోధుమ పిండి అయితే నేను కాదండి, ప్యాకెట్ గోధుమ పిండి ఇవేమి నేను యూజ్ చేయను. చాలా వీడియోలో చెప్పాను నేను. సో నేను చెప్పిన మల్టీగ్రెయిన్ పిండి అయితే ఇదేనండి. సో నేనైతే వన్ మంత్కి సరిపడా నేను ముందే పిండి పట్టి చేసుకుంటాను. ఇదేంటంటే ఈ రైనీ సీజన్, వింటర్ సీజన్లో త్వరగా పురుగు పడుతుందండి పిండి. అందుకే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో నేను ఇక్కడ చూపిస్తున్న ఈ స్పూన్తో నేనైతే 3 స్పూన్స్ అయితే వేసాను. సో 2 మెంబర్స్కి మంచిగా, అంటే నేను ఇక్కడ పొటాటో అండ్ పిండి నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా, టేస్ట్ బాగుంటుంది అనేసి. సో డైట్లో ఉన్నప్పుడు పరాటా ఏంటి అని అనుకోవచ్చు. సో ఏదైనా సరే లిమిటెడ్గా తీసుకున్నప్పుడు బాగుంటుంది. నేను ఇక్కడైతే సాల్ట్ కూడా కొద్దిగా వేసాను. ఈ పరాటాలో నేను వచ్చేసి ఆనియన్, కొత్తిమీర, పొటాటో స్మాష్ చేసి వేసుకున్నాను అని చెప్పాను కదా. స్పైసెస్ వచ్చేసి కారము, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మిక్స్ చేసేటప్పుడు నేను ఆయిల్ అయితే వేయలేదు. సో ఇదంతా మంచిగా మన చపాతీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో అట్లా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ అంతా మళ్ళీ ఒకసారి, అంటే పిండికి పడింటుంది కదా కలుపుకునేప్పుడు, సో అదంతా తుడిచేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నాకు అదే ఆయిల్ వేసి అట్లేం నేను రుద్దట్లేదండి, పిండి వేసే రుద్దుతున్నాను. షేప్ అయితే చాలా ఘోరంగా వచ్చింది షేపు. అండ్ సైజ్ కూడా చాలా చిన్నది చేశాను, ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ప్యాన్ అయితే హీట్ అయింది అండ్ ఈ పరాటా అయితే కాలుస్తున్నాను. సో ఇక్కడైతే నేను గీతో చేస్తున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గీ అండి. నేను ఎవ్రీడే పాల మీద మీగడ కానీ పెరుగుల మీగడ కానీ తీసేసి నేను గీ అయితే ప్రిపేర్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఎంత పూసగా ఉందో. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం హోమ్ మేడ్ గీ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. సో అందుకే కొద్దిగా నేను ప్యాన్కి అయితే అప్లై చేసేసి గీ అయితే కాలుస్తున్నాను. చాలా చిన్నది వచ్చింది పరాటా. సో అంటే ఈ పరాటా కొంతమంది చపాతి పిండి పక్క సపరేట్ కలిపేసుకొని అందులో ముద్ద పెట్టేసి చేస్తూ ఉంటారంట కదా. సో నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ టైం ఈ పరాటా చేయడము. సో నేను అట్లా వస్తుందో రాదు అనేసి ఇట్లా మొత్తం మిక్స్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర ఈ పరాటాలో ఇంకా వెరైటీస్ ఏమన్నా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అంటే పరాటా ఆలుతో కాకుండా పన్నీర్ ఇట్లా కూడా చేస్తారు అనేసి నాకు కొంతవరకు తెలుసు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే పరాటా అయితే రెడీ అయిపోయింది, చిన్ని పరాటా ఇది. సో ఇవైతే నేను ఒక 3 ఇస్తున్నాను మా హస్బెండ్కి. చాలా చిన్నవి కదా, మన పూరి సైజ్ కూడా లేవు. అండ్ అనేది చాలా తక్కువ యూజ్ చేసాము మేమంతా. గోంగూర పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్యాన్ కొని రావాలండి. ఈ మెంతులు అనేది రోస్ట్ అయిన ఎండుమిర్చి అయితే ఇది వచ్చేసి గోంగూర. మీరు నా డే 2 ఆర్ డే 3 వీడియోలో చూసిందంటే నేను చెప్పాను కదా గోంగూర అండి. నేను ఇక్కడ ఆయిల్ వాటర్ అట్లా ఏమి వేసుకొని ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను.
అందులో మన తిరువాత గింజలన్నీ కూడా కలిపేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, పుల్ల పుల్లగా. అండ్ మన ఇంట్లో పెరిగిన గోంగూర. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.